ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పైన సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పైన రౌజ్ రెవెన్యూ కోర్టు విచారణ జరిగింది. ఈ కవితను అధికారులు వర్చువల్ గా కవితను హాజరు చేశారు. కాగా సిబిఐ కేసులో A17 గా కవితను చేర్చారు. కాగా విచారణను ఆగస్టు 9కి వాయిదా వేస్తున్నట్లుగా కోర్టు తెలిపింది. కాగా ఈ కేసుకు సంబంధించి ఛార్జ్ షీటు స్క్రూటినీకి కవిత తరఫున లాయర్ సమయం కోరగా ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని జడ్జి కావేరి భవేజా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ కేసులో ఈ సంవత్సరం మార్చి 16న కవితను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పటికీ కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఈ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపైన ఈడీ అరెస్టు చేసిన కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ట్రయల్ కోర్టు మరోసారి పొడిగించింది. ఆగస్టు 13 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ ఆరోపణలపైన ఎమ్మెల్సీ కవితను ఈ ఏడాది మార్చి 16న ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఈడీ కేసులో ఇవాల్టితో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో అధికారులు వర్చువల్ గా ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసు విచారణ కీలక దశలో ఉండదని, ఈ సమయంలో కవిత కస్టడీని పొడిగించాలని ఈడీ తరఫు లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కవితకు మరో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ను విధించింది.